ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏమిటంటే, గుర్తుపెట్టుకో బిడ్డ, ద్వారకామాయి నుంచి నీ కోసం ఒకటి పంపిస్తున్నాను, కాదనకుండా అందుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా. మరి మన బాబాగారి సందేశం ఏమిటంటే, బిడ్డ, మంచిగా చాలా సంతోషంగా ఉండాలని, నీ చేతిలో శాశ్వతంగా కానీ సిరి సంపదలు కాదు బిడ్డ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా. నీకు దరిచేరే అంటే నీ సుఖాన్ని చూసి దరిచేసేవాళ్ళు, బంధువులు దాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని తెలుసుకో. అలాంటి వాళ్ళు నీతో ఉన్నారంటే ఈ క్షణమే నువ్వు దూరం పెట్టేసి, లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా. రాముడంతటి వాడే రాముడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. కాబట్టి అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు నువ్వు జీవించాలంటే అంతకన్నా మూర్ఖత్వం. నువ్వు ఎప్పుడూ కూడా నీకు నచ్చునట్లుగా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు. అదే నీకు 1000 రెట్ల ఆనందాన్ని తెచ్చిపెడుతుందమ్మా. నీ సాయి తండ్రి చెప్పేది అర్థమవుతుందా తల్లి? నువ్వు ఒకరి కోసం కాకుండా నీ కోసం, నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు జీవించావంటే నువ్వు చాలా చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉండగలుగుతావు తల్లి. ఎవరిని ఏడిపించకు. ఏ కన్నీరు ఉసిరైనా సరే నీ వెన్నంటే ఉండి వేటాడే అంటే వేటాడుతూ ఉంటుందమ్మా. అది జన్మ జన్మల వరకు అది కర్మఫలమైనా వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరిని పొరపాటును కూడా అసలు ఏడిపించొద్దమ్మా. ఒకరి కన్నీటి ఉసురు అనేది నీ జీవితంలో ఎప్పుడైనా సరే నిన్ను అమాంతంగా దహించి వేస్తుంది, ముంచేస్తుందని నువ్వు అసలు మర్చిపోవద్దు. తండ్రిని ఆస్తి పంచుకోవడం కాదు, తల్లి సంపాదించి పెడితే డబ్బును పొందడం కూడా కాదు. తండ్రి ఆస్తి అని కూడా పంచుకోవాలి. అది కన్నవారికి మీరిచ్చే విలువైన బహుమతిని గుర్తుపెట్టుకో. పొరపాటును కూడా అహంకారాన్ని నీ దగ్గరకు అసలు రానివ్వకు. ఎందుకంటే అహంకారం అనేది ఇదొక భయంకరమైన వ్యాధి. అసలు చెప్పాలి అంటే ఇంతకన్నా భయంకరమైన వ్యాధి అసలు ఏదీ ఉండదు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని అసలు బాగుపడనివ్వరు. బిడ్డ, ఎంత విచిత్రమో చూడు. వాళ్ళు బాగుపడరు, బాగుపడటానికి ఆలోచన కూడా చేయలేరు. అలానే ఇతరులు బాగుపడుతూ ఉంటే చూసి ఓర్వలేక కూడా అంతటి భయంకరమైన వ్యాధి నువ్వు పొరపాటును కూడా నీ దగ్గరికి దరిచేరనివ్వకొద్దు. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని బంగారంలా తీర్చిదిద్దే ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుసా తల్లి? నువ్వు చెప్పిన అబద్ధాన్ని ప్రతి క్షణం నువ్వే రక్షిస్తూ ఉండాలి. ఎక్కడ అబద్ధం బయటపడిపోతుందా అని కానీ గుర్తించుకో, నిజం మాత్రం నీ వెంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నువ్వు మాత్రమే కాదు, జీవితాంతం అది కాపాడుతూనే ఉంటుంది. నువ్వు అది అస్సలు మర్చిపోవద్దమ్మా. నీ సాయి ఏం చెప్తున్నారో, ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నీ సాయి మాటల్ని కొట్టిపారేయకు తల్లి. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం అనేది కేవలం 3 నెలల ముచ్చటే. నీ మనసు కన్నీరు ఉసురు నీ 3 తరాల వరకు సరిపోయే శిక్షగా మారుతుందని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ. కాబట్టి ఎవరిని అన్యాయంగా ఒకరిని బాధపెట్టి నువ్వు సంతోషపడాల్సిన అవసరం అస్సలు అనుకోవద్దు. అలా అనుకొని నీవు మనశ్శాంతిని దూరం చేసుకోకు అమ్మా. ఎందుకంటే కాలమే అన్నింటికీ నిదానంగా సమాధానం చెబుతుంది. కాస్త ఓపికగా ఉండు చాలు.
నీకైన సమాధానం నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా స్వయంగా ఆ కాలమే చూస్తుంది. కాబట్టి నువ్వు అస్సలు భయపడకు, బాధపడకు, అస్సలు అధైర్యపడకు. నీకు ద్రోహం చేసేవాళ్ళు, నిన్ను నాశనం కోరుకునేవాళ్ళు, నిన్ను మోసం చేసేవాళ్ళు ఏం చేయాలి బాబా అని అంటున్నావు కదా బిడ్డ. గుర్తుపెట్టుకో, నీకు ద్రోహం చేసినా, నిన్ను నాశనం చేయాలని అనుకున్నా, నిన్ను మోసం చేసినా సరే నీ నుంచి తప్పించుకోవచ్చు. కానీ కర్మఫలం నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు బిడ్డ. అసలు తప్పించుకోవడం వారి వల్ల సాధ్యం కాని పని. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ మంచిగా ఉండు, మంచి దారిలో వెళ్తూ ఉండు. ఖచ్చితంగా కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి మాటలు అర్థమయ్యాయి కదా. ఈరోజు నీకు పంపిస్తున్నటువంటి అదృష్టాన్ని అందుకోమ్మా. ఆ అదృష్టాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. బాబా, తండ్రి, నువ్వు చెబుతున్నది నిజమేనయ్యా అని నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పే రోజు కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అధైర్యపడకు, ఎప్పుడూ కూడా చింతించకు. ధైర్యంగా ముందుకు నడువమ్మా. నీకు నచ్చిన సమస్యలన్నీ కూడా ఒకదానితో ఒకటి అవే పోతాయి. పోయేలా నేను చేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.